హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు ఏప్రిల్ నెల జీతాలు, పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారం గురించే తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ప్రస్తుత నెల జీతాలు మరియు పెన్షన్లు పే స్లిప్స్ అందుబాటులోకి వచ్చాయి. వాటిని డౌన్‌లోడ్ చేసుకునే విధానం, తనిఖీ చేసుకోవాల్సిన వివరాలు మరియు ముఖ్యంగా పెన్షనర్లకు సంబంధించి ఒక కీలకమైన సూచన అయితే ఈ సమాచారం అయితే మనం తెలుసుకుందాం. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల పే స్లిప్స్ డౌన్‌లోడ్ లభ్యత. గత 2, 3 రోజులుగా ప్రభుత్వ ఉద్యోగుల పే స్లిప్స్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి అందుబాటులో అయితే ఉన్నాయి. ఎక్కడ డౌన్‌లోడ్ చేసుకోవాలి అంటే ఉద్యోగులు తమ పే స్లిప్స్‌లను ప్రభుత్వ అధికారిక ప్లాట్‌ఫామ్ అయిన ఉద్యోగులైతే నిధి మొబైల్ యాప్ ద్వారా లేదంటే ఈ యొక్క నిధి వెబ్‌సైట్ ద్వారా అయినా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సో, డౌన్‌లోడ్ చేసుకున్న పే స్లిప్ పెన్షనర్స్ నిధి వెబ్‌సైట్‌లోనే డౌన్‌లోడ్ చేసుకోవాలి. సో, డౌన్‌లోడ్ చేసుకున్న పే స్లిప్స్‌లో మీ వ్యక్తిగత వివరాలు, పర్సనల్ డీటెయిల్స్, అలాగే డిడక్షన్స్, ఎర్నింగ్స్, నెట్ సాలరీ, గ్రాస్ సాలరీ, డిడక్షన్స్ ఇవన్నీ కూడా సరిగ్గా ఉన్నాయా లేదా అనేది క్షుణ్ణంగా పరిశీలించుకోవడం అత్యవసరము. ఆదాయపు పన్ను గమనిక. ముఖ్యంగా ఆదాయపు పన్ను మినహాయింపు వివరాలను గమనించండి. చాలామంది ఉద్యోగులు ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో అడ్వాన్స్ టాక్స్ చెల్లించినప్పటికీ కొన్ని ట్రెజరీల పరిధిలో వారి గణన ప్రకారం అవసరమైతే ఈ నెల ట్రెజరీ నుంచి కూడా ఆదాయపు పన్ను మినహాయింపు ప్రారంభించవచ్చు. సో, ప్రారంభించి ఉండవచ్చు. సో, ఇవన్నీ చెక్ చేసుకోవాలి. మీ పే స్లిప్‌లో ఎంత పన్ను మినహాయించారనేది మీ అంచనాలకు అనుగుణంగా ఉందో లేదో ఒకసారి సరిచూసుకోండి. రెండోది పెన్షనర్స్ పే స్లిప్స్ మరియు లైఫ్ సర్టిఫికేట్ ప్రాముఖ్యత. డౌన్‌లోడ్ లభ్యత. పెన్షనర్లకు సంబంధించి పే స్లిప్స్ 28వ తేదీ నుంచి అయితే అందుబాటులోకి అయితే ఉన్నాయి, నిన్నటి నుంచి. సో, పెన్షనర్స్ నిధి వెబ్‌సైట్‌లో అయితే డౌన్‌లోడ్ చేసుకోవాలి. పెన్షనర్స్ తమ పే స్లిప్స్‌లో ఈ యొక్క అదనపు పెన్షన్ వర్తించే వారికి ఏక్యూపీ యాడ్ అయిందా లేదా, అలాగే డీఆర్ యాడ్ అయిందా లేదా, మరియు ఇతర మినహాయింపులు సరిగ్గా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోండి. కొందరు పెన్షనర్లకు కూడా అవసరమైతే ఈ నెల నుంచి అడ్వాన్స్ టాక్స్ మినహాయింపు ప్రారంభించి ఉండవచ్చు. అది కూడా చెక్ చేసుకోండి. ఫార్మ్ 16 డీటెయిల్స్‌లో అయితే అవైలబుల్ ఉంటాయి. అత్యంత కీలకమైన గమనిక లైఫ్ సర్టిఫికేట్. కొంతమంది పెన్షనర్లకు వారి పే స్లిప్స్ ఇంకా డౌన్‌లోడ్ కావటం లేదని సమాచారము. సాధారణంగా ఇలా పే స్లిప్స్ డౌన్‌లోడ్ కాని పక్షంలో వారికి సమర్పించినటువంటి వార్షిక లైఫ్ సర్టిఫికేట్‌లో ఏదైనా సాంకేతిక సమస్య ఉండటం, లేదా అది సంబంధిత ట్రెజరీ అధికారి ద్వారా ఇంకా పోవటం ప్రధాన కారణమై ఉండొచ్చు. సో, లైఫ్ సర్టిఫికేట్ సకాలంలో సరిగ్గా ఆమోదించబడకపోతే పెన్షన్ చెల్లింపులు నిలిచిపోయే ప్రమాదం అయితే ఉంది. కావున తాము పే స్లిప్స్ డౌన్‌లోడ్ చేసుకోలేని పెన్షనర్స్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా తక్షణమే తమ సంబంధిత సబ్ ట్రెజరీ కార్యాలయాన్ని వెళ్లి ఎస్‌టీఓ గారిని కలవాలి. మీ లైఫ్ సర్టిఫికేట్ యొక్క ప్రస్తుత స్థితి ఏమిటో అడిగి తెలుసుకోవాలి. ఒకవేళ లైఫ్ సర్టిఫికేట్ ఇంకా సమర్పించాల్సి ఉంటే, లేదంటే సమర్పించిన దాంట్లో ఏమైనా లోపాలు ఉంటే వెంటనే సరిదిద్దిన సమాచారాన్ని అందించి మీ పెన్షన్ బిల్లులను ప్రాసెస్ చేయించుకోవాలని గట్టిగా సూచించడమైనది. ఉద్యోగులు మరియు పెన్షనర్స్ అందరూ తమ పే స్లిప్స్‌ను సకాలంలో డౌన్‌లోడ్ చేసుకొని, అందులోని వివరాలను జాగ్రత్తగా సరిచూసుకోవడం చాలా ముఖ్యం. ఇది ఆర్థికపరమైన స్పష్టతకు, భవిష్యత్తులో తలెత్తే సమస్యలను నివారించడానికి సహాయపడుతుంది. ముఖ్యంగా పెన్షనర్స్ లైఫ్ సర్టిఫికేట్ విషయంలో అప్రమత్తంగా ఉండి, సమస్య ఎదురైతే తక్షణమే ట్రెజరీ కార్యాలయాన్ని సంప్రదించాలని అయితే కోరడమైనది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్లకు ముఖ్య గమనిక. పే స్లిప్స్ డౌన్‌లోడ్ మరియు లైఫ్ సర్టిఫికేట్ అప్డేట్ గురించి అయితే ఒకసారి చూడండి. ఇక ఎప్పటిలాగే ఏప్రిల్ నెలకు సంబంధించి జీతాలు మరియు పెన్షన్స్ కూడా 1వ తేదీన ఇవ్వటానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లయితే పూర్తి చేస్తోంది.